సింపుల్‌గా కాకుండా డ్రెసెస్‌కి కూడా ఇలా డిజైన్స్ స్టిచ్ చేసుకుంటే చూడడానికి చాలా బావుంటాయి. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం డ్రెస్‌కి స్లీవ్ డిజైన్స్ వేసేద్దాము. చూడండి, ఫస్ట్ హ్యాండ్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్‌ని హ్యాండ్ సైజ్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంచెస్ ఉందనుకోండి, 30 ఇంచెస్ పొడవు గల క్లాత్‌ని తీసుకోవాలి. అలాగే వెడల్పు 3 ఇంచెస్ తీసుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రిల్స్ వేసుకోవాలి. ఫస్ట్ వెనక సైడు ప్రిల్ వేసుకోవాలి. ఫోల్డింగ్ చేయడమే చాలా ఈజీ, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసి తర్వాత ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అన్ని ప్రిల్స్ ఒకే సైజులో వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా. లేదంటే మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్నా కూడా 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వేసినా కూడా మీకు ఈజీగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలాగే వేసేసుకోవచ్చు. మీకు పెద్దగా కావాలంటే 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని అయినా వేసుకోండి, మీ చాయిస్ని బట్టి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎగ్జాక్ట్ మధ్యలో స్టిచ్ వేసుకుంటూ రండి. స్లీవ్స్ అందంగా కనిపించాలంటే మనం డ్రెస్సెస్కైనా వేసుకోవచ్చు, అలాగే బ్లౌజెస్కైనా వేసుకోవచ్చు, బ్లౌజ్ నెక్ డిజైన్కైనా వేసుకోవచ్చు, అలాగే డ్రెస్ నెక్ డిజైన్స్కైనా ఈ మెథడ్ యూజ్ చేసి వేసుకోవచ్చు, మన ఇష్టం. స్లీవ్స్ నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ పిన్ ఒకటి పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది ఇలా ఫ్రిల్స్ వేసుకోవడానికి. లేదంటే మనం చేత్తో అయినా వేసుకోవచ్చు. లెహెంగాస్కు కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కంప్లీట్గా స్టిచ్ వేస్తాం కదా. తర్వాత ఇంకో స్టిచ్ వేసుకోండి పైన. ఫోల్డింగ్ పోకుండా హ్యాండ్ పెట్టుకొని మధ్యలో స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇప్పుడు సూది దారం తీసుకోండి. 2 పొరవల సూది దారం ఎక్కించుకొని పైవైపు ఇలా నీడిల్ గుచ్చుకొని కింది నుంచి చూడండి, పైన ఉన్న క్లాత్ని ఈ విధంగా, మిడిల్లో ఉన్న క్లాత్ని ఈ విధంగా లాక్కోవాలి కిందికి. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ అయినా ఉందండి. 2 సైడ్స్ ఇలాగే చేసుకోవచ్చు. మధ్యలో సూది గుచ్చేసి ఇటు సైడ్ క్లాత్ అలాగే ఇటు సైడ్ క్లాత్ రెండింటిని జాయిన్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. అదొక మోడల్. ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా పైవైపు కాకుండా కింది వైపు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. చూడండి, నేను ఒక సైడ్ జిగ్జాగ్ చేశాను, అందుకే చాలా నీట్గా కనిపిస్తుంది మీకు డిజైన్. మీ దగ్గర జిగ్జాగ్ లేకపోయినా పర్లేదు, నార్మల్ స్టిచ్చింగ్ వేసుకొని అయినా వేసుకోవచ్చు. ఏమంటే మనకు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. చూడండి, మధ్యలో ఒక పూస పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పైవైపు డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యేలాగా ఏదైనా బీట్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే వైట్ కలర్ లో ఉంది కాబట్టి ముత్యం పెడుతున్నాను. మనం సెట్ చేసుకోవాలండి. ట్రెండ్ ని ఫాలో అవ్వడమే కాకుండా ట్రెండ్ ని కూడా మనం సెట్ చేసుకోవాలి. మనం యూనిక్ గా కనిపించాలంటే ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మనము యూనిక్ గా కనిపిస్తాము అందరికంటే కూడా. అందరూ నార్మల్ గా వేసుకుంటే మనం నార్మల్ గా వేసుకుంటే డిఫరెన్స్ ఏముంటుంది. సో యూనిక్ గా కనిపించాలంటే ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. చూడండి, డబుల్ స్టిచ్ వేసుకోండి, బాగుంటుంది. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత పూస ఎక్కించుకోండి. మన ఛానల్లో చాలా డిఫరెంట్ మోడల్స్, బ్లౌజ్ హ్యాంగింగ్స్ చాలా ఉన్నాయి. బటర్ఫ్లై, ఫ్లవర్ షేప్, అలాగే బోట్ షేప్, ఇంకా డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా మోడల్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను షూర్గా చెప్తాను. అలాగే ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉషా కిరణ్ ఫ్యాషన్స్, నన్ను ఫాలో అయితే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా స్టిచ్చింగ్లో నేను క్లారిఫై చేస్తాను. రిప్లై ఇవ్వనని అనుకోవద్దండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఒకసారి కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. ఉషా కిరణ్ ఫ్యాషన్స్ నా ఐడి. షూర్గా రిప్లై ఇస్తాను నేను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. స్లీవ్స్కే కాదు, ఇది నెక్ డిజైన్స్కి అయినా వేసుకోవచ్చు. బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ చాలా అందంగా ఉంటుంది. అలాగే డ్రెస్సెస్కి ఫ్రంట్ సైడ్ అయినా వేసుకోవచ్చు. ఈ డిజైన్ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియచేయండి. ఏదైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ త్వరలో 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది. గివ్ అవే కింద ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను, కామెంట్స్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please like and subscribe to Usha Kiran Fashions for more interesting stitching videos. Thank you.